గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కళ్యాణ్తో మంచిగా ఉన్నాడా? మంచిగా మాట్లాడదాం. కళ్యాణ్ మా సూపర్ సూపర్. మాతో బాగానే మానేసాడే కళ్యాణ్ జాబు? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే. ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడు అని అనుకుంటున్నాను, కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నీ ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నాను నేను. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళడా అని, ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్తాడేమో. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది. బీబీ జోడీ అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అనుకోలేదా నువ్వు? ఏం అవసరం ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా, ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకుంటే చేసుకున్నాను, వదిలేస్తా. గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా, బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చ లైట్ తీసుకుంటాం. పిచ్చ లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్, బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసు. అసలు నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దామా. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి, మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 days లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు. అది విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది, బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే. అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అది ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 days వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు. అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేట్ చేయతూ నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్ తో శేఖర్ మాస్టర్? బాగుంది. మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు. ట్రై చేశాను,
బాగుంటారు. అవును. సదా మ్యామ్ కూడా ఇద్దరు చదివాను బ్యూటిఫుల్ గా కూడా. ఉంటారు. అవును. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. మ్మ్. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ ఈ చేయడము, ఫీల్డ్ ఈ ఫీల్ ఇది ఒక నచ్చుతుంది. వ్యసనం, ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది. అంటే అనుకుంటావు నువ్వు అలా. ఆ, ఆ, తెలిసి నేను స్టార్టింగ్ లో నువ్వు అప్పుడు సరే తర్వాత మాట్లాడదాం. ఏంటి స్టార్టింగ్ లో ఎస్, బయటికి వచ్చి రాగానే రివ్యూస్ మొదలు పెట్టావు అబ్బా, బిగ్ బాస్ మీద రివ్యూస్ స్టార్ట్ చేసావు. తనుజ మీద ముద్దు బిడ్డ, సామా ముద్దు బిడ్డ, ఈ కామెంట్లు అన్నీ నువ్వు అంటే అది నువ్వు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసావు అనమాట. అంటే అప్పుడే వెళ్ళిన కంటెస్టెంట్, అదే సీజన్ కంటెస్టెంట్ అలా వచ్చి చెప్పడం నీకేం ఇంపాక్ట్ రాలేదా, అవ్వలేదా? సి అది ఎందుకు చెప్పావు అసలు అలా? ఫస్ట్ నాకు రివ్యూస్ చేయొచ్చు చేయకూడదు నాకు క్లారిటీ లేదు. కానీ ఏంటంటే అందులో నేను సీజన్ 8 కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. 5 weeks అయ్యింది వచ్చేసిన బయటికి. 6th 7th వీక్ ఇంకా అప్పుడు ఆ టైంలో ఇవ్వాలనిపించలే. బట్ నాకు చాలా మంది చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు, ఏముంది నువ్వు దగ్గర నుంచి చూసావు కదా, రివ్యూస్ ఇచ్చుకో, నీ గ్రోత్ కూడా ఉంటుంది, డెవలప్ చేసుకో, నీ వల్ల ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉంది, ఎవరు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది, చెయ్యి అంటే సరే చేసా. ఇప్పుడు తనుజ అక్క విషయంకి వస్తే ముద్దు బిడ్డ అన్నాను అని అంటే తనుజ అక్క తప్పు అని నేను ఎప్పుడు అనలే, తనుజ అక్క తప్పు ఇట్లా అని. బట్ ఏంటంటే ఒక కాంపిటీటర్ గా నాకెక్కడో జెలస్ అనిపించింది అని అనుకుందాం. పోనీ జెలస్ అని అంటారు చాలా మంది, నిజంగానే ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి నేనున్నాను ఇక్కడ, నా కాంపిటీషనే పక్కన ఉంది, సో కొంచెం తనకి ఏదో ఒకటి అవకాశాలు వస్తున్నాయి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికంటే అరే నాకు రావట్లేదే అని అనిపిస్తుంది కదా. సో ఆ విషయంలో అరే నాకు రావట్లేదు తనకు వచ్చింది అని ఉద్దేశంతో చెప్పాను, అంతే తప్ప ఆమె తప్పు లేదు తనకు ఛాన్సెస్ రావడం, అలా అని చెప్పి నాది కూడా తప్పు కాదు. బట్ రివ్యూస్ లో నాకు ఇట్లా అనిపించింది అని చెప్పాను అంతే. అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి, ఈ మీ సీజన్ లో ఈ కళ్యాణ్ తనుజ బాండ్ జెన్యూన్ లవ్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ గైస్. వాళ్ళిద్దరు చాలా బాగున్నారు, మంచిగా ఉన్నారు, మీరు కొట్టుకోకండి. తనుజ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా 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 బాగున్నారు. కాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి. కాజా ఫ్యాన్సే కదా అంటారు కాదా? నాకు తెలియదు. కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కాదా? కళ్యాణ్ తనుజ కాజానా అనుకుంటా, నాకు తెలియదు, నేను అదే నువ్వు అనుకుంటా. క్రియేట్ చేసావు కాదు ఫ్యాన్స్ పేరే ఫ్యాన్ కాజానా? పేజ్ అని విన్నాను నేను, తెలియదు. ఓకే ఓకే ఓకే. ఐ గెస్ సో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.